సూర్యలింగం 8 దిక్కులు మనకి 4 డైరెక్షన్స్ కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్, అట్లా మొత్తం 8 డైరెక్షన్లకి 8 లింగాలు, అష్టమూర్తి అష్టదిక్పాలకులు అంటారు. అట్లా 8 శివలింగాలకి మళ్ళీ 8 నందులు ఉన్నాయి. ఈ నందులు చాలామందికి తెలియదు. నందూరి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నందులనేవి ఎక్కువ ఫోకస్ అయినాయి. సో ఈ శివలింగానికి ఎంత శక్తి ఉంటుందో నందికి కూడా అంతే ఉంటుంది. కానీ నందికి శివుడు ఇద్దరికి అభేదం అనమాట. నంది కొమ్ముల నుంచే చూడాలి. ఎప్పుడైతే ఒకసారి శివలింగానికి అభిషేకం అయిపోతుందో అప్పుడు నంది కొమ్ముల నుంచి చూడలేరు. అభిషేకం అయ్యేటప్పుడే చూడాలి అంటారు. అంటే ఒక ఎడం చేయి ఇట్లా పెట్టి కుడి చేయి తోక పట్టుకొని చూడాలంటారు. అంటే శివుడు ఎంత శక్తియో నంది అంత శక్తి. ఎవరైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి, తీరట్లేదు అంటే ఫస్ట్ చెప్పేది అభిషేకం చేయించుకోండి అంటారు. శివుడికి అభిషేకం ప్రతి వీక్లీ ఒకసారి చేయించుకోండి, మీకు 41 డేస్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు. అయినా కూడా సాల్వ్ కాకపోతే నందికి అభిషేకం చేయించుకోవాలంటారు. అంటే నందికి అభిషేకం చేసుకుంటే ఇంకా అదొక శక్తి అనమాట. సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా ప్రదోషం అని చెప్పి చేస్తున్నారు, చాలా టెంపుల్స్లో చేస్తున్నారు నందికి. అంటే అమావాస్య ముందు ఒకటి వస్తుంది, పౌర్ణమి ముందు ఒకటి వస్తుంది, 2 సార్లు వస్తుంది ప్రదోషం. సాయంత్రం పూట 5 to 7 మీరు పాలు అభిషేకం పంచామృతం అన్నీ తీసుకెళ్తే చేసిస్తారు. మీ పేరు గోత్రం